చచ్చిపోతుంది. పొద్దున్నే మంచుగా ఉంటున్నా చలి అయితే కొంచెం కొంచెం తగ్గుతూ వస్తుందండి. టెంపరేచర్స్ అయితే గ్రాడ్యువల్లీ పెరుగుతూ వస్తున్నాయి. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి నివాసం. మీరందరూ తమ్నైల్ చూసే ఉంటారు. తమ్నైల్ చూసి ఏమైందా అని అనుకుంటారు. అంటే పొద్దున్నే ఇలా అవుతుందని అనుకోలేదు అని చెప్పి నేను తమ్నైల్ పెట్టాను. అయితే ఏమైందంటే యాక్చువల్లీ వాషింగ్ మెషిన్ కొంచెం ప్రాబ్లం ఇచ్చింది. దాని గురించి నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. అంటే నేను ఫేస్ చేసిన ప్రాబ్లం మీరు కూడా ఈజీగా సాల్వ్ చేసుకోగలుగుతారు అనే ఉద్దేశంతో నేను ఇది చూపిస్తున్నాను. డ్రైన్ ఎర్రర్ అని వస్తుంది. ఎందుకంటే అది నేను యాక్చువల్లీ వాషింగ్ మెషిన్ ఎప్పుడు నైట్ టైమర్లో ఆన్ చేసి పెట్టేసి ఉంచేస్తాను. పొద్దున్న నేను లేచేసరికల్లా వాషింగ్ అంతా అయిపోయిన తర్వాత ఆరేయటానికి రెడీగా ఉంటాయన్నమాట. అయితే నేను పొద్దున్న లేచి చూసేసరికి ఇదంతా డ్రైన్ ఎర్రర్ అని వస్తుంది. ఏంటా అని చూశాను, ఆఫ్ చేయడానికి ట్రై చేశాను, ఆఫ్ అవ్వలేదు. ఫైనల్లీ దాన్ని ఏదో రకంగా ఆఫ్ చేసి తర్వాత డోర్ ఓపెన్ చేద్దామని చూస్తే ఓపెన్ కూడా కాలేదు. చాలాసేపటికి ఇలా ప్రాబ్లం అయిన తర్వాత నేను సర్వీస్ ఇంజనీర్కి కాల్ చేస్తే అతనేమో ఓన్లీ రావడానికి మాత్రమే, అంటే విజిట్ చేయడానికి ఛార్జ్ అడిగారు. తర్వాత ఏదైనా ప్రాబ్లం ఏదైనా ఉంటే కనుక దాన్ని క్లియర్ చేయడానికి కూడా ఇంత ఛార్జ్ తీసుకుంటాం అని చెప్పారనమాట. సరేలే, అతను వచ్చే లోపల ఏదైనా ట్రై చేద్దాం అనేసి నేను డోరు ఓపెన్ చేయడానికి ట్రై చేశాను. ఓపెన్ అయితే అయిపోయింది. ఓపెన్ అయిపోయిన తర్వాత అందులో ఉన్నవన్నీ తీసేసి డ్రమ్మును ఒకసారి ఇలా కుదిపేసి కింద మనకి డీస్కేల్ చేసిన తర్వాత ఆ కింద ఎక్స్ట్రాగా మనకి ఒక డోర్ ఉంటుంది కదా, అది కూడా ఓపెన్ చేసి క్యాప్ కూడా ఓపెన్ చేసి చూస్తే అందులో ఇంత చెత్త ఉంది. అంటే ఈ వింటర్ సంబంధించిన బట్టలన్నీ ఉతుకుతున్నాను కదా, సో ఇంత లింట్ ఉందన్నమాట అందులో. చాలా అక్కడికి నేను బ్యాగ్స్లో వేసి వాష్ చేస్తాను, అయినా సరే లింట్ వచ్చి సంథింగ్ ఒక థ్రెడ్ లాగా ఒక ఇంత పొడుగుతుంది. అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఈ హుడీస్ అది వేసుకుంటాం కదా, దానికి తాడు ఉంటుంది కదా, ఆ తాడు అందులోకి వెళ్ళిపోయింది అనమాట. సో దానివల్ల ప్రాబ్లం అయింది. అది తీసేసిన తర్వాత నాకు 400 సేవ్ చేసుకున్నాను నేను అని అనిపించింది. ఎందుకంటే సర్వీస్ ఇంజనీర్ వచ్చి ఉంటే కనుక 400 ఇచ్చి ఉండాలి. సో అది నాకు సేవ్ అయింది అని అనిపించింది. అండ్ నేను ఆ 400తో ఒక మంచి మొక్క కొనుక్కుంటాను. నెక్స్ట్ ఏంటంటే ఈరోజు కొంచెం ఎండ వచ్చేలాగా ఉందనేసి నేను కార్పెట్స్ అయితే వాష్ చేసేస్తున్నాను. కార్పెట్స్ కూడా నేను ఇంట్లోనే వాష్ చేసుకుంటాను. ఎందుకంటే బయట ఇస్తే కనుక డ్రై క్లీనింగ్ అది బోల్డ్ అవుతుంది. సో కార్పెట్స్ అవి ఇంట్లోనే వాష్ చేసేసుకుంటాను, ఫ్లాట్గా ఉన్న సర్ఫేస్ మీద వేసేసి. ఈరోజు లంచ్కి పాలక్ రైస్ చేశాను. 2 కట్టలు తీసుకొస్తే కనుక ఒక కట్ట అయితే అలా పాలక్ రైస్ చేశాను, రెండోది పప్పు వండుదాంలే అనేసి కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఇలా వెజిటబుల్స్ ఒక రోజు ముందే మనం చక్కగా తీసుకుని ఫ్రిడ్జ్లో కట్ చేసి పెట్టేసుకుంటే కనుక చాలా ఈజీగా ఉంటుంది. మనకి కుకింగ్ ప్రాసెస్ కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. సో ఈజీగా ఉండడం గురించి ఇలా కట్ చేసి పెట్టుకుంటే కనుక చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు బయట బుద్ధుడు వెనకాల ఉన్న గార్డెన్ అంతా కూడా క్లీన్ చేద్దామనేసి ప్లాన్ చేసుకున్నాను. సో అందుకే గబగబా నా పనులన్నీ కానిచ్చేసుకుంటే కనుక, అంటే ఇంట్లో పనులు మేనేజ్ చేసుకున్న తర్వాతే మనం బయటికి వెళ్ళే పనులు కానీ లేకపోతే ఇంకా ఎక్స్ట్రా ఏదన్నా డీప్ క్లీనింగ్ లాంటి ప్లాన్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది మనకి. అందుకే గబగబా వంట అది కానిచ్చేసి లంచ్ అయితే చేసేసాం. తర్వాత కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసి ఇలా ఎక్స్ట్రా ఏదైనా పనులు ఉంటే అవన్నీ కూడా ప్లాన్డ్గా చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. ఒక 4-5 రోజులకి సరిపడా పప్పులనగా లేకపోతే బ్రేక్ఫాస్ట్కి సంబంధించినవి లేకపోతే స్నాక్గా సంబంధించినవన్నీ కూడా నానబెట్టేసుకుంటే కనుక అప్పటికప్పుడు మనకి ఐడియా వచ్చినా కానీ ఆల్రెడీ పప్పులన్నీ నానిపోయి ఉంటాయి కాబట్టి ఈజీగా ఉంటుంది మనకు చేసుకోవడానికి. సో రాజ్మా, చోలే, ఇంకా మోటు దాల్ అంటాను కదా నేను, ఆ దాల్, పెసలు, మినువులు నేను కలిపి నానబెట్టుకుంటానండి. పెసలు 3 వంతులు, మినువులు 1 వంతు. ఎందుకంటే మినువులు చాలా మంచిది అంటారు కదా, మినుము అంటే ఇనుము అంటారు, బాడీకి అంత మంచిదట. సో మినువులు ఖచ్చితంగా పెసరట్లో నేను వేస్తాను, 1 వంతు వేసి నానబెట్టుకుంటాను అనమాట. అయితే మనం స్ప్రౌట్స్గా కూడా చేసుకోవచ్చు వీటిని. ఆ మోటు దాల్ అన్నాను కదా, అది కూడా స్ప్రౌట్స్గా చేసుకోవచ్చు, లేదంటే వడలు వేసుకోవచ్చు, అట్లు వేసుకోవచ్చు, లేకపోతే కట్లెట్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇలా ఏ రకంగా అయినా యూస్ చేసుకోవచ్చు అనేసి నేను పెసలనగా, మినువులనగా, ఈ 3 దాలనగా నానబెట్టేశాను. తర్వాత రాజ్మా, చోలే ఇవి కూరలకి బ్రేక్ఫాస్ట్లో కూడా చేసుకోవచ్చు, లేకపోతే డిన్నర్ లంచ్లో కూడా చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఇవన్నీ కూడా కడిగి చక్కగా నానబెట్టేసుకున్నాను. ఇవన్నీ కడిగిన తర్వాత నీళ్ళు ఉంటాయి కదా, ఈ నీళ్లు కూడా మనం వేస్ట్ చేయకుండా గార్డెన్లో యూస్ చేసుకోవచ్చు అనమాట.
గార్డెన్‌లో యూజ్ చేసుకోవడానికి అంటే మనం ఫస్ట్ టైం వాష్ చేసినప్పుడు పెద్దగా ఏమి రావు. నానిన తర్వాత మళ్ళీ ఒకసారి వాష్ చేసుకుంటే గనక ఆ నీళ్ళు మంచి గార్డెన్‌కి మంచిదనమాట. మీరు బిఫోర్ వీడియోలో చూసే ఉంటారు. నేను ఆ పక్కన గార్డెన్ అంతా కూడా క్లీన్ చేసేసాను కదా! మనీ ప్లాంట్ గార్డెన్ అంతా కూడా. ఈ పక్కన గార్డెన్ కూడా నీట్‌గా ఈరోజు చేద్దాం అంటే చూడటానికి చాలా నీట్‌గా ఉన్నట్టు మోనోటోనస్‌గా నేను రిపీటెడ్‌లీ ఇదే పెడుతున్నాను కదా! అనేసి అనుకోకండి. దగ్గరగా చూస్తే గనక మీకు అర్థమవుతుంది. అసలు నాకు దూరానికి చూస్తే నాకు చాలామంది చాలా మంచి కమెంట్స్ అది పెడుతున్నారు. మీ గార్డెన్ చాలా నీట్‌గా ఉందండి. చాలా బాగా ఓపికగా మీరు మెయింటైన్ చేసుకుంటున్నారు అది అని. బట్ ఏంటంటే కొన్ని సార్లు దగ్గరగా చూస్తే అర్థమవుతుంది. ఇయర్లీ ఒకసారి మనం ఇలా డీప్ క్లీనింగ్ అయితే తప్పకుండా చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని ఒకే ఏరియాలో పెట్టినవి కదపకుండా ఉంటే గనక వాటి వల్ల దాని చుట్టూ ఉన్న ఏరియాలో మట్టి పేరిపోవడం లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ప్లస్ మనం తీసి చూడటం వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉంటాయి. అండ్ ఈ నెట్ చూడండి, ఇదంతా ప్లాస్టిక్ మూలన ఇది ఎండగా కూడా పొట్లిపోయిందనమాట. సో దాన్ని ఇదంతా తీసేసి క్లియర్ చేద్దాం. అండ్ ఈ తమలపాకు పాదు కూడా చాలా బాగా ఎండిపోయింది. సో ఇదంతా నీట్గా చేసి ఈ మూల ఫౌంటైన్ ఉంటుంది. ఆ ఫౌంటైన్లో నేను రాళ్ళు వేసి ఉంచడం వలన అదంతా నాచు పట్టేసి మీకు ఫొటోస్లో వీడియోస్లో చూసినా కానీ మీకు అంత కనపడదనమాట. సో ఇవన్నీ తీసేసి క్లీన్ చేద్దామన్న ఉద్దేశంతో ఈరోజు ఈ డీప్ క్లీనింగ్ మొదలుపెట్టాను. నేను లాస్ట్ టైమ్ ల్యాబ్స్లో పెట్టాను ఒక వీడియో. ఆ వీడియో తర్వాత నేను మళ్ళీ ఇదే చేయటం అనమాట, డీప్ క్లీనింగ్ ఈ ఏరియాలో. సో చెయ్యాలి అంటూ మొదలుపెట్టానమాట. ఫిబ్రవరి వస్తుంది కదా! సో ఫిబ్రవరి టైంలో చిగుళ్ళు వచ్చేవి ఎక్కువ ఉంటుంది. అంటే మొక్కలు ఎక్కువ మంచి గ్రోత్‌తో ఎనర్జీతో ఎదుగుతాయన్నమాట. సో ఆ టైం కల్లా రెడీ చేద్దాం అన్నట్టుగా నేను స్టార్ట్ చేశాను. ఈ మ్యాట్ అయితే మాత్రం భయంకరంగా పాడైపోయింది. అసలు పొడి కింద రాలిపోతుందనమాట. సో ఇవన్నీ తీసేసాను. యాక్చువల్లీ వర్టికల్ గార్డెన్‌గా చాలామంది ఇట్లాంటివన్నీ తెచ్చి పెడుతున్నారు గానీ, అది వెదర్‌కి ఎక్స్‌పోజ్ అయ్యే చోటైతే గనక వేస్ట్ అనమాట. ఎందుకంటే ఎండొచ్చినా, లేకపోతే వాన పడినా గానీ, ఇది ప్లాస్టిక్ కాబట్టి మెటీరియల్ ఎక్కువ రోజులు ఉండదు. సో తెచ్చుకొని వేస్ట్ అనమాట. సో నేనైతే మా నారాయణ బాబు అంటే నేను ర్యాబిట్ పెంచాను కదా! వాడు బయటికెళ్ళిపోయేవాడు. సో అప్పుడు నేను ఇది అడ్డంగా ఉంటుందని తెచ్చి పెట్టాననమాట. తర్వాత తీసేద్దాం అనుకుంటూనే చాలా టైం అలాగే అయిపోయింది. ఇప్పుడు ఎలాగో క్లీనింగ్ చేస్తున్నాను కదా అని మొత్తం తీసేసి మొత్తం క్లీన్ చేసేసాననమాట. ఫిబ్రవరి అంటేనే బెస్ట్ మంత్ అనమాట. అంటే గార్డెనింగ్‌కి. సో మీరందరూ కూడా గార్డెనింగ్ స్టార్ట్ చేద్దాము, బాల్కనీలో 2, 3 మొక్కలు పెట్టుకుందాం అని అనుకున్నా గానీ, ఈ టైంలో మీరు అంటే ఫిబ్రవరి టైంలో మీరు నర్సరీకి వెళ్ళి మొక్కలు కొనుక్కున్నా గానీ బెస్ట్ టైం అవుతుంది. ఎందుకంటే మొక్కలు కూడా మంచిగా దొరుకుతాయి. అండ్ తర్వాత ఒకవేళ మంచి దొరికి తీసుకొచ్చినయి గ్రోత్ కూడా బావుండాలి అని అనుకుంటే గనక ఫిబ్రవరి తర్వాత నుంచి చాలా బావుంటాయన్నమాట. వింటర్‌లో పూలొచ్చే మొక్కలైతే గనక అదే మన పిటూనియా అట్లాంటివైతే గనక మార్చ్ ఎండ్ వరకు, ఏప్రిల్ వరకు ఉంటాయి. తర్వాత మళ్ళీ అవి తీసేయాల్సొస్తుంది. సో, ఇదంతా నీట్‌గా చేసేసిన తర్వాత నేను ఇంకొకటేంటంటే ప్లాంటర్స్, సెరామిక్ ప్లాంటర్స్ ఎక్కువ ఉన్నట్టుగా కనపడతాయి మీ అందరికీ. బట్ ఏంటంటే సెరామిక్ ప్లాంటర్స్ వెనకాల నేను ప్లాస్టిక్ నర్సరీ పాట్స్ ఉంటాయి కదా! ప్లాంటర్స్ చిన్నవి వాటిల్లో కూడా కటింగ్స్ అవి పెట్టి అరేంజ్ చేస్తూ ఉంటాను. సో, మీకు ఎక్కువగా కనపడినప్పుడు సెరామిక్ ప్లాంటర్స్ ఎక్కువ కనపడినట్టు ఉంటాయి. బట్ ఇంకోటేంటంటే హైట్ వైస్ వర్టికల్ హైట్ పెంచుకుంటూ కొంచెం కింద ఏదైనా చెక్క ముక్కలు, రాళ్ళు లాంటివన్నీ పేర్చుకుంటూ హైట్ వైస్ పేర్చుకుంటే గనక చాలా అందంగా ఉంటుంది చూడటానికి. నాది ఇలా గ్రూప్‌గా హైట్ వైస్ పెట్టుకుంటూ ఉంటాను. ఇదొక కార్నరు, ఆ పక్కన ఒక కార్నరు, ఫౌంటైన్ పెట్టిన చోట ఒక కార్నరు, అలా కార్నర్స్ లాగా చక్కగా అరేంజ్ చేసుకొని పెట్టుకుంటే చూడటానికి విజువల్లీ కూడా చాలా బావుంటుంది. అండ్ క్లటర్ అది ఉన్నా గానీ మీకు వాటి వెనకాల ఉంటుందనమాట. అంటే హైట్ వైస్ మెయింటైన్ చేస్తాం కదా! దానివల్ల అంత క్లటర్‌గా కనపడదు. చాలా అందంగా ఉంటుంది. సో, ఇదండి ఈరోజు నా గార్డెన్ టూరు అండ్ గార్డెన్ క్లీనింగ్ సంథింగ్ వ్లాగ్ అనమాట. మీ అందరికీ నచ్చినట్లయితే గనక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఇంకొకటేంటంటే మీరెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇంకా మంచి వీడియోస్, ఇంకా మంచి టిప్స్ అవి కూడా నేను ఈ ఛానల్‌లో షేర్ చేస్తున్నాను కాబట్టి.
సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.